ఇవాళ మష్రూమ్ పకోడీ ప్రిపేర్ చేశాను. దానికి ముందుగా మష్రూమ్స్ని క్లీన్ చేసుకుని ఈ విధంగా స్లైసెస్ చేసుకోవాలి. మష్రూమ్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం బిగ్ సైజ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ బేసన్ ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 2 గ్రీన్ చిల్లీ స్లైసెస్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కర్రీ లీవ్స్, సాల్ట్ ఫర్ టేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సమ్ వాటర్, లిటిల్ బిట్ వాటర్. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మష్రూమ్స్ని దీంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, మష్రూమ్ పకోడీ రెడీ అయిపోయింది. దీంట్లో ఆనియన్స్ అలాగే లెమన్ పిండుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.